మరి అంతేకాదు ఆఫ్లైనే కాదు, మరి ముఖ్యమంత్రి గారు మాకు దశ దిశ నిర్దేశించారు. ఎందుకంటే చాలా మంది ఈ విద్యార్థులు ఇంకా ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా అందుబాటులో పెట్టాం, ఆన్లైన్ కోచింగ్ కూడా ఓపెన్ చేయండి అని చెప్పారు. ఈ రోజు ఆన్లైన్ కోచింగ్ కూడా ఓపెన్ చేశామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. పెనుగొండ నియోజకవర్గం సత్యసాయి జిల్లా. నేనైతే డిఎస్సికి వెళ్ళాలి, కోచింగ్ వెళ్ళాలి అంటే మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది వల్ల లేదా పిల్లలు ఉన్నారు, కోచింగ్ వెళ్ళి చదువుకోవడానికి అయితే అవకాశం లేదు మేడం. అప్పటికే అందులోనే అదే సమయంలోనే బీసీ శాఖ మంత్రి వాళ్ళు ఈ ఆన్లైన్ కోచింగ్ ఫ్రీ కోచింగ్ వదులుతున్నారు అనేసి తెలుసుకుని చాలా సంతోషపడ్డాను. ఈ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఏంటంటే బయట మనం ఎక్కడ ఏది చూసుకున్నా కూడా 15,000 అట్లా తీసుకుంటున్నారు. కానీ దాన్ని కూడా మనలాంటి పేదవాళ్ల కోసం కానీ గృహిణుల కోసం కానీ మనలాంటి వాళ్ళ కోసం మేడం గారు ఎంతో కేర్గా దాన్ని కూడా ఫ్రీగా అందించారు. ఎక్కువగా